ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం మాత్రమే. అనవసరంగా బీపీ షుగర్ తెచ్చుకోవద్దు. నవ్వి 4 రోజులు ఎక్కువ బతకండి. ఈ కథ మీరెప్పుడు కని విని ఎరుగునటువంటిది. ఆర్జేవీకి జైల్లో జింపాక్ జరిగినప్పటి యథార్థ ఘటన. సార్, ఆర్జేవీ గారు అరెస్ట్ అయ్యారు. ఆయన లోపల డేంజర్ ఉందంటున్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు సార్? ఆర్జేవీ ఈజ్ నాట్ ఇన్ డేంజర్. ఆర్జేవీ ఈజ్ ద రియల్ డేంజర్. రేయ్, ఎవడ్రాది చీకట్లు అడ్డు తిరిగి నుంచున్నావేంట్రా? నా ఇష్టం. అదిగో నీకు ఇంటి నుండి కాల్ వచ్చింది. అమ్మా చెప్పమ్మా. నువ్వు జైలుకి వెళ్ళిపోతే రోజు పాల ప్యాకెట్ ఎవరు తీసుకొస్తారా? అమ్మా నేనేం బ్యాంకాక్ లో లేను, బొక్కలో ఉన్నాను. అక్కడ ఎలా ఉంది? టైంకి తింటున్నావా లేదా? చెప్పడం మర్చిపోయాను. నా ఆఫీస్ ఒక 3 నెలలు రెంట్కి ఇచ్చాయి. అలాగే నా ఎంప్లాయీస్ ని పీకి పారదొబ్బు, డబ్బులు కలిసి వస్తాయి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అక్కడ ఎలా ఉంది? టైంకి తింటున్నావా లేదా? ఈ రోజు ఏం కూర చేశారు అక్కడ? అమ్మా ఇక నువ్వు చెప్పేది నేను విన్నాను. నేను చెప్పిందే నువ్వు వినాలి. అసలు నువ్వు జైలుకి ఎలా వచ్చావు? నేను చిన్నప్పుడు చిలకని పంజరంలో బంధించాను. దాని శాపం తగిలి ఈరోజు నేను పంజరంలో పడ్డాను. రేయ్, రాళ్ళు కొట్టకుండా పడుకుంటున్నావేంట్రా? నాకు పగలపోటే నిద్ర వస్తుంది, నన్ను పడుకోనివ్వు. మరి రాళ్ళు ఎప్పుడు కొడతావు? ఆదివారం అమావాస్య అర్ధరాత్రి రాత్రి 12 గంటలకు నన్ను వచ్చి లేపు. రాళ్లే కాదు, నీ బుర్ర కూడా బద్దలు కొడతాను. రేయ్, ఇదిగో ఫుడ్. నాకు అదొద్దు. నాకు మంచి మటన్ బిర్యానీ వాట్కా కావాలి. నువ్వు అడిగింది మేము పెట్టాం. మేము పెట్టిందే నువ్వు సచ్చినట్టు తినాలి. అయితే అది అక్కడే పెట్టు. కడుపు మాడితే సచ్చినట్టు నేను వచ్చి తింటాను. నువ్వు బ్రష్ చేయవా? ఎప్పటికైనా బాత్రూంలో మంచి ఫైట్ సీన్ తీయాలి. బ్రష్ చేయడం, స్నానం చేయడం అనేది ఒక క్లీనింగ్ ప్రాసెస్. అది మనం ఎప్పుడైనా చేయొచ్చు. సో నేను తిన్న తర్వాత చేస్తాను. బ్రష్ చేయకపోతే బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. అంతేనంటావా? ఓకే, బ్యాక్టీరియా లోపలికి వెళ్ళని. అసలు వెళ్తే ఏమవుతుందో చూద్దాం. రేయ్, అందరూ బుద్ధిగా పనిచేయండి, లేదా మక్కేలు ఎరగదీస్తా. నువ్వేంట్రా దర్జా కూర్చున్నావు? నీకు భయం లేదా? మీరు తిప్పి కొడితే 100 మంది కూడా లేరు. మేము 300 మంది ఉన్నాం. 300 మంది 100 మందికి భయపడటం అనేది పాయింట్లెస్. సో నా పాయింట్ ఏంటంటే ఎవరెవరికి భయపడాలి? నేను అసలు ఏ తప్పు చేయకుండా నన్ను కావాలని జైల్లో వేశారు. నీలాంటోడు లోపల ఉండే మంచిది. బయట చైనావాడు రోబోట్ల కంటే రోగాలు ఎక్కువ కనిపెడుతున్నాడు. అయినా బయటే ఉంది పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, కరెంట్ బిల్లు, ఈఎంఐలు. ఈ తప్ప బయట ఏం లేదు. సో నువ్వు లోపల ఉండడమే మంచిది. నేను అనవసరంగా తొందరపడి తప్పు చేశాను, అందుకే జైల్లో ఉన్నాను. నువ్వు తొందరపడి తప్పు చేయడం వల్ల నీ కొంప ఎంత మునిగిందో నీకు తెలుసా? బయట జనాలందరూ మందు విందు అని ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు మాత్రం 4 గోడల మధ్యలో కూర్చొని కచ్చా కొట్టుకుంటున్నావు. ఇక మీదైనా బయటకు వెళ్ళక మారు. నేను ఎలాగూ మారును. అట్లీస్ట్ నువ్వైనా మారు. సరిగ్గా 3 నెలల తరువాత ఇది నిజంగానే నిజం. ఏమయ్యా ఆర్జేవి, పడుకుంచాలి లేవయ్యా. రేపు ఎలాగో రిలీజ్ అవుతున్నావుగా, ఏదైనా మంచి స్టోరీ ఉంటే చెప్పు, ఇందాం. సీన్ ఓపెన్ చేస్తే 2 ప్రేమికులు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదని చెప్పి పారిపోతారు. అంతలో వాట్కా తగిన విలన్ వాళ్ళిద్దరిని సుమోలో చేసేస్తాడు. వాళ్ళిద్దరూ తల దాచుకోవడానికి ప్లేస్ దొరక దగ్గరలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో దాక్కుంటారు. అది చూసిన విలన్ లోపల దూరతాడు. వీళ్ళ ముగ్గురిని చూసిన పోలీస్ గొడవ ఆపడానికి లోపలికి వెళ్తాడు. ఆ పోలీస్ ఎవడో కాదు, మీరే. ఏంటి, స్టోరీలో నేను కూడా ఉన్నానా? స్టోరీ చాలా బాగుంది, చెప్పు. ఆ పోలీసుని చూసిన హీరో విలన్ ఈయన కొడుకు ఆ రోజు రాత్రి పడుకోనికుండా చిరాకు తెప్పించాడని 2 మూకుమ్మడిగా దాడి చేసి పోలీసుని చంపేస్తారు. చంపేసి అక్కడే పార్టీ చేసుకుంటారు. అయినా హీరో విలన్ కొట్టుకొని పోలీసుని ఎందుకు చంపుతారయ్యా? ఎందుకంటే ఇది నా కథ, నా ఇష్టం. ఇంతకీ ఈ సినిమా పేరేంటి? ప్రేమకి పోయే కాలం దగ్గర పడింది.